దట్టమైన నల్లమల అడవి, ఒక నదీ తీరం. ఏనుగుల మంద నదిలో స్నానం చేస్తూ, నీళ్లు చల్లుకుంటూ ఆడుకుంటున్నాయి. చింటూ అనే చిన్న ఏనుగు తన తల్లి వెనుక తిరుగుతూ తుంటరి పనులు చేస్తోంది. చింటూ ఒక అందమైన సీతాకోకచిలుకను చూసి, దాన్ని పట్టుకోవాలనే కుతూహలంతో మందకు దూరంగా వెళ్లడం ప్రారంభిస్తుంది. అడవిలో లోపలి భాగం, చీకటిగా ఉన్న చెట్ల పొదలు. సీతాకోకచిలుక వెనుక పరిగెత్తి, చింటూ చాలా దూరం వచ్చేస్తుంది. ఒక్కసారిగా చుట్టూ చూస్తే తన మంద కనిపించదు. భయంతో గీపెడుతుంది. ఏనుగు అరుపు. అమ్మా! ఎక్కడున్నావు? నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్లారు? అని ఏడుస్తుంది. ఒక పెద్ద మర్రి చెట్టు కింద. సందర్భం: చింటూ ఏడుపు విని పైన ఉన్న బాలు అనే కోతి కిందకు దిగుతుంది. మొదట బాలు భయపడినా, చింటూ అమాయకత్వాన్ని చూసి సాయం చేయడానికి ముందుకు వస్తుంది. ఏ చిన్నోడా! ఎందుకు ఏడుస్తున్నావు? మీ అమ్మవాళ్లు నదికి అవతల వైపు ఉన్న ఏనుగుల గుట్ట దగ్గరకు వెళ్లి ఉంటారు. పద, నేను దారి చూపిస్తా. రాళ్ల గుట్టల మధ్య సన్నని దారి. దారిలో వారికి ఒక నక్క ఎదురవుతుంది. చింటూను తప్పుదోవ పట్టించి తన గుహ వైపు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తుంది. నక్క అంటుంది, ఓ ఏనుగు పిల్ల! అటు వెళ్తే సింహం ఉంటుంది, ఇటు నా వెనుక రా, సురక్షితమైన దారి చూపిస్తా. బాలు కోతి నక్క ప్లాన్ను కనిపెట్టి చింటూను హెచ్చరిస్తుంది. ఇద్దరూ కలిసి అక్కడి నుండి పారిపోతారు. ఒక చిన్న చెరువు ఒడ్డు. సందర్భం: దారి తెలియక అలసిపోయిన చింటూ, బాలు అక్కడ ఉన్న ఒక ముసలి తాబేలును కలుస్తారు. ఆ తాబేలు అడవిలో అన్ని దారులు తెలిసిన తెలివైన జీవి. నువ్వు గాలిని పీల్చు చింటూ. మీ మంద వాసన ఎటునుండి వస్తుందో గమనించు. గాలి నిన్ను మీ అమ్మ దగ్గరకు చేరుస్తుంది అని చెబుతుంది. వెడల్పాటి మైదానం. తాబేలు చెప్పినట్టు చింటూ గాలిని పీల్చి తన తల్లి వాసనను గుర్తిస్తుంది. దూరం నుండి ఏనుగుల ఘీంకారాలు వినిపిస్తాయి. చింటూ పరిగెత్తుకుంటూ వెళ్లి తన తల్లిని హత్తుకుంటుంది. తల్లి ఏనుగు కళ్లలో ఆనంద బాష్పాలు. తనకి సాయం చేసిన బాలు కోతికి, తాబేలుకి చింటూ కృతజ్ఞతలు తెలుపుతుంది. ఆపదలో ఉన్నప్పుడు భయపడకుండా స్నేహితుల సాయంతో ఉపాయంతో ఆలోచిస్తే ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.